నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం సాంబార్ ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళ స్టేషన్ మొత్తం ఎత్తుకొచ్చాను. అయినా నేను ఇక్కడ మాట్లాడుతున్నానా? నీ పార్టీకి నువ్వు సీరియట్ వెలిగిస్తున్నావు. ఎవర్రా? ఫిగర్ మామా. బాబు ఇదేం ఓవర్గా లేదు. అయినా వైజాగ్ నుంచి హైదరాబాద్ రావడానికి 8 గంటలు పడుతుంది. ఈ 8 గంటల్లో భోగిలు మొత్తం చూసేసి ఒక ఫిగర్ ని సెట్ చేసావా? సెట్ చేయడానికి సెటప్ కాదురా, ఎయిర్ హోస్టెస్. పేరు శృతి. ఎయిర్ హోస్టెస్ అంటే ఆ ఫ్లైట్ లో మిగిలిపోయిన బాటిల్ అవి అమ్ముకుంటుంటారు. మామా స్కాచ్ తాగి చాలా రోజులైంది. ఒక్కసారి కుదరదురా. ఇంగ్లీష్? వాట్ ఈస్ ఇంగ్లీష్? ఐ టు ఇంగ్లీష్. బాబా బాబా బ్లాక్ షీప్ హావ్ యూ ఉందా ఫుల్. రాత్రి అయితే కొడతా ఫుల్, పొద్దునైతే బాటిల్. వాట్ ఇంగ్లీష్? వాట్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ దగ్గర మొదలెట్టు. బాటిల్ అంకాలు పరిగెడుతున్నావు. మన ఎవరు అంకాలు పరిగెత్తకూడదురా, వాళ్ళే మన వెనకాల పరిగెత్తాలా. ఇది వచ్చింది సొల్లు చెప్పిందిరా. మీరు మిలిటరీ మ్యాన్ కదా అంది. నేను గమ్మునున్నా. ఊరుకుంటే ఒకటే తీసిందిరా. మందు కొట్టిన నమ్మేసింది, దమ్ము కొట్టిన నమ్మేసింది. యూనో టుమారో డేటింగ్. అయితే బిర్యానీ వండి చేస్తా. కాలనీ మొత్తం వెళ్ళిపోదాం. రే వీరకృష్ణ, అది పిక్నిక్, ఇది డేటింగ్. మీ అండ్ షీ ఓన్లీ టూ. ఓ షిట్. అయితే నాకు ట్రీట్ ఇవ్వాలరా ప్లీజ్. వై ఏంటి మావా? ఏ రోజు వస్తా డేటింగ్ మావా ప్లీజ్. ఓకే మై ఫ్రెండ్ బెగ్గింగ్, బ్యాక్ బర్నింగ్. ఓకే ఓన్లీ 2 బీరకాయలే, నాట్ మోర్ దెన్ దట్. cheers. మావా ఎందుకు మావా ఇవన్నీ? నేను కూడా బిల్లు కట్టాను బాబు. కరెక్ట్. గుడ్ బాయ్. థ్యాంక్ యూ మావా. ఇవి నీళ్ళు లేనప్పుడు తుడుచుకోవడం పనికి వస్తాయి. నాకు ఒకటి ఉంచు. ఎలా బాబు? సారీ టు డిస్టర్బ్ యూ. నేను ఒక పచ్చి తాగుబోతున్నాను. నేను తాగి పడిపోతే ఇంటికి తీసుకెళ్ళడానికి సౌకర్యాలు ఉన్నాయి కదా బాబు? అని చూడు. అమ్మా ఆడెంత చిన్న వేలు పట్టుకొని ఆడెంత ఓరక్షణ చేస్తున్నాడు. నీ అమ్మ చంపేది. ఎవరండి మీరు? అసు ఏంటి జడ్డు బాబు? ఈ బియర్ అంతా తాగేస్తే తల పట్టేస్తుంది కదండి. హెడ్ ఏక్ రాకుండా ఉండడానికి రాసుకుంటున్నాను. ఏంటి బాస్ లవ్వా? వాట్ ఐ థింక్ సార్. హౌ యు థింక్ సార్? మా వాడికి కొన్ని కుక్క లక్షణాలు ఉన్నాయి. ఈ కాళ్ళెత్తి ఒంటిలు వేయడం, తర్వాత మ్యాటర్ చేసి వాసన గుర్తుపెట్టడం, అలాంటివి అనమాట. నీకు తెలుసు కదా నాకు పోర్తలేటే పెద్ద ఇష్టం ఉండదని. అయితే మీకు విశ్వాసం కూడా ఎక్కువ ఉంటుంది కదా. నా బాధ మీతో చెప్పుకుంటానండి. నాకు 35 years, ఇంతవరకు పెళ్లి కాలేదు. చివరికి ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించానండి. బిర్యానీ కోసం ఏంటుంది? దానికోసమే కాదు సార్, ఆ అమ్మాయి కూడా చాలా బాగుంటుందండి. సర్ప్రైజింగ్ ఏంటంటే ఆ అమ్మాయికి నేను చాలా ఇష్టం అండి. కానీ మా ఇంట్లో వాళ్ళు మతాలు వేరే పెళ్లి కుప్పుకోవట్లేదండి. ఆ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకుంటానని కొంగ చెప్పు చేస్తుంది సార్. కొంగ చెప్పు. ఓకే రిలాక్స్. చూడు నా కళ్ళు చూడు. ఎందుకు సార్? ప్రతి ఒక్క కారణం ఉంటదిరా. చూడు నలుగురికి మంచి జరగాలంటే ఏం చేసినా తప్పలేదు. ఇది పాతదే, కమలాసన్ చెప్పాడు. మనకి మంచి జరగాలనుకో నలుగురు నాశనం అయిపోయిన పర్లేదు, కొత్తది విషయవాడు చెప్పాడు. సో ఇప్పుడు ఏం చేస్తావంటే విషయవాడు చెప్పింది ఫాలో అయిపో. ఏంటి కాదని ఎవడైనా వచ్చాడే అనుకో, ఒకే ఒక దెబ్బ. ఏం చేస్తాం? ఒకే ఒక దెబ్బ ఎలా అయ్యా? గ్రేట్ గురు, యు ఆర్ గ్రేట్. టుడే ఇస్ మై డే. నేను ఎవ్వడికి భయపడాల్సిన పని లేదు. నా జీవితం, నా సంతోషమే నాకు ముఖ్యం. కూర లేదని పూరిని వదిలేయకూడదు, చట్నీలో కూడా నంచుకొని తినచ్చని జీవిత సత్యాన్ని చెప్పి నాలో వెలుగు నింపారు గురుజీ. ఫ్రమ్ టుడే ఐ విల్ ఫాలో యూ. యాక్చువల్లీ ఐ వాంట్ యువర్ మొబైల్ నంబర్, యువర్ ల్యాండ్లైన్ నంబర్, యువర్ ఈమెయిల్ అడ్రస్, యువర్ ఫేస్బుక్ అకౌంట్ అండ్ పిన్ కోడ్ గురుజీ. నాకు అన్ని కాల్ గురుజీ. అయ్యో నా బియర్, అయ్యో నా సైంటిస్ట్ గురుజీ. నా జడ్లు బాబు కూడా తీసుకెళ్ళిపోయారు గురుజీ. తీసుకెళ్లారు, నన్ను మాత్రం ఎందుకు వదిలేశారు గురూజీ? నీకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఈ శివ కొంటాడు బిడ్డ. గురూజీ, ఐ నో యు విల్ బి దేర్ ఫర్ మీ గురూజీ. యు ఆర్ గ్రేట్.
నీ జాతకం ప్రకారం నీకొచ్చే మొగుడికి ఎడల్ప్మెంట్ అయిపోద్ది. ఎడల్ప్మెంటా? అవును, నువ్వు పెట్టే ఖర్చులు కాడికి ఎడల్పై ఇత్తడైపోద్ది. నీ జాతకానికి ఈడైతే కరెక్ట్. నాకు కూడా చెప్పవా? నీకొచ్చే దురదలకి పగలంతా గోళ్లతో రాత్రంతా గెడ్డంతో గోకే మొగుడు కావాలి. ఆయన ఎక్కడున్నారో అడుగో ఆ అమాయకుడే. మరి మా పొజిషన్ ఏంటి బాబా? మీరా బాబా? మీరెవరికి పోటీ కాదు, మీకెవరు పోటీ రారు. బాబా మన ఇద్దరు అబ్బోర సహోదరులు. నాకు కూడా చెప్పవా? చాలా రోజుల నుంచి ఒక అబ్బాయిని సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు, కానీ ఆ అబ్బాయి ఏమో నన్ను కన్నెత్తి కూడా చూడలేదు. ఒక కుర్రాడికి లైన్ వేస్తే పడకుండా ఉండడమా? ఇంపాసిబుల్. చూడండి అప్పలమ్మలో, ఇప్పుడు కుర్రాళ్ళంత తేలిగ్గా పడరు. దేశముదురులు వాళ్ళని పడేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఉంటాయా? ప్లీజ్ నాకు చెప్పవా? కేటగిరీస్ ని బట్టి చిట్కాలు ఉపయోగించాలి. ఏంటా కేటగిరీస్? మగాళ్ళ చూపులను బట్టి 5 కేటగిరీస్ గా విడదీశాడు ఈ శ్రీ. ఆరాధనర్స్, చూపర్స్, ద్వేషర్స్, మనీ మైండర్స్, బేవర్స్. ఆరాధనర్స్ వీళ్ళందాన్ని ఆరాధిస్తూ ఉంటారు. వీళ్ళని కలర్ డ్రెస్సులతోనూ కల్మషం లేని హృదయంతో ఆకట్టుకోవచ్చు. ఇక చూపర్స్ అమ్మాయిని చూస్తే చాలు ఒగ్గు గిన్నెడు సొంగగార్చుకుంటారు. వాళ్ళకి కన్ను కొడితే చాలు కాళ్ళ మీద ఉషాక్. నెక్స్ట్ ద్వేషర్స్, అమ్మాయిలంటే ద్వేషం. వీళ్ళని సెంటిమెంట్ తో పడగొట్టచ్చు. ఇప్పుడు బేవర్స్ హింసరాజులు. వీళ్ళకి వయసుతో, భాషతో, దేశంతో, రాష్ట్రంతో సంబంధమే లేదు. పని మనిషి లెవెల్ నుంచి లూవెన్స్కీ లెవెల్ దాకా నా హొడుగులు లైన్ కొడతానే ఉంటారు. గడకరకి చీర కట్టి దాడదని చెప్తే చాలు అక్కడే మొహం గడుక్కొని స్నానం చేసి భోంచేసి చేసి బీట్ వేస్తానే ఉంటారు. నౌ మనీ మైండర్స్, వెరీ వెరీ డేంజరస్. అమ్మాయి గుడ్డిదైనా, కుంటిదైనా, పారపళ్ళున్నా, బాణపట్టున్నా, పిల్ల తల్లైనా, తల్లిగాపోతున్న పిల్లైనా వెనకాల మోట్లుంటే చాలు, ముందు ఈ మోటున్నా పట్టించుకోరు. ఇంతకీ ఏ కేటగిరీ నీది? ఆరాధనర్. దేర్ యు ఆర్. ఏం చేస్తుంటాడు? పాల ప్యాకెట్లు అమ్ముకుంటుంటారు. అందుకేనేమో ప్రేమ అందాకాను అంటారు. అమితాబ్ బచ్చన్. ఊరుకోండి. నీకా పాల్ లవర్ కావాలంటే తెల్లవారుజామున లేవాలి. ఓ మై గాడ్, నేను 9:30 వరకు లేవలేనే. మరదే. సరే రాత్రి పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకుని జడేసుకుని అలారం పెట్టుకుని పడుకుంటానే. అది ఈ డెడికేషనే కావాలి. పాసిమోహంతో బీటేస్తాం అనమాట. వాడి కర్మ. రే మొబైల్ బాలా, నీ ప్రేమ ఫలించాలంటే ఈ శ్రీ చెప్పే శ్రీ సూక్తం విను. తెలతెలవారుతోంది. కౌసల్య సుప్రజ రామ, నువ్వే నేను. ఇప్పుడే నిద్రలేచావు. ఓ, నీకు పెళ్ళవలేదు కదా? సారీ. ఏంట్రా అది? గాజులు వేసుకుంటుంది, పొట్టెట్టుకుంది, అందాల్ని చూసుకుంటుంది. ట్రింగ్ 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 ట్రింగ్. పాలొచ్చాడు. కరెక్ట్. కడివేడు నీళ్లు కలాపి జల్లి గొబ్బిళ్ళు 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 గో. ఏంటిది? ముగ్గు చెప్పా. అయ్యో, నాకు ముగ్గేయడం రాదు. ఇది నువ్వు ముగ్గేయటానికి కాదు, ఆడిని ముగ్గులో దింపటానికి. అరే, ఈ ముగ్గు చెప్పిలా పట్టుకొని వడ్డాది పాపాయి బొమ్మలా నాజుగ్గా కూర్చోవాలి. వాడు వచ్చాడు. తీరైన సంపద ఎవరింట నుండు. అరే, ఏమైంది? ముగ్గేసావా? మరదే ఇక్కడే అసలేం ట్విస్ట్ ఉంది. పాలోడు. వాడి సైకిల్ బ్రేకులు లేవు. వాడు చాగాడు. నువ్వు ముగ్గైపోతున్నావు. ఇందాక చెప్పాను ట్విస్ట్ అది. ఇప్పుడే నువ్వు ముగ్గైపోతున్నావు. తూమిలే దిల్కిలే నా 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 నా. వాడి కళ్ళు నీ కళ్ళు, వాడి ముక్కు నీ ముక్కు, వాడి పేదాలు నీ పేదాలు, వాడి చేతులు నీ చేతులు. పువ్వు మీద 9 రాలింది. కింద కాదు, పైన. తెంగర బుచ్చి నిజం అనుకుంటోంది. అంతా బుస. ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో సితికంఠాయ ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ ఓం నమో నిటలాక్షాయ ఓం నమో భస్మాంగాయ ఓం నమో హిమశైలావరణాయ ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. అన్నా ఆ సీన్ గడి పాపం తీసుకొచ్చా. లెక్కర్ శంకర్ అంటే నువ్వేనా భయ్యా? నీ అబ్బా అమ్మని తీసుకురమ్మని నీ కొడుకు ఫోన్ కొట్టు. అడ్డే ఫోన్ కొడితే వచ్చేయడానికి ఆడేం 108 కాదు భయ్యా, వరస్ట్ నా కొడుకు. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు. వాడికి నాకు పడదు. మనోడికి అంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడు ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్సే అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాపుల్లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళంలో దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3 క్వార్టర్ కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమానండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా. స్టాఫ్ కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్ వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు? మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్ భయ్యా. లవ్ కుమార్ భయ్యా. ఓ, ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచాడు. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి. మన వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడున్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్. ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నాది. అమ్మా మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతేనమాట. యుగాంధర్ అన్నా, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. అలాగే అన్న. ఎక్కువ తాకండి సింహ గారు, లివర్ బొక్క అడిపోద్ది. రేయ్ వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్లే, మీ తండ్రి కొడుకులు పడితే 8 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు. కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? ఇదిగో నోకియా. సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేపొచ్చా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేపొచ్చండి సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటో లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళ ఊరు చాగల్లో చాలా ప్రోగ్రాం ఇచ్చాను నేను. రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చోపెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్పా. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగబెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు? సార్ లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికి తెలవలేదు. లంక దాటి బయటకు వచ్చాక ఆయన పవర్ ఏంటో తెలిసింది. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు. అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే తిరుపతికి వెళ్దాం రా. పదా రా. విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎంత ఒరిజినల్ ఉందో. ఏంట్రా ఇంత హ్యాపీగా వెళ్తున్నా? నా గర్ల్ ఫ్రెండ్ దొరికింది తెలుసా? ఇదిగో నా అమ్మాయి రాసిన లెటర్. ఎవర్రా అమ్మాయి? తెలియదా? తెల్లన్నా, పేరు మాత్రం శ్రావణి. నిన్ను చూడకుండానే నీకు లెటర్ రాసిందా? యా మామా, మన దగ్గర బిల్డప్ కోసం వీడే లెఫ్ట్ హ్యాండ్ తో లెటర్ రాసి తెచ్చుంటాడు. లేకపోతే ఈడి ఫేస్ అమ్మాయి పడవేండి మామా. మా నాన్న మీద ఉన్న భయం కంటే నువ్వు మిస్ అయిపోతావేమో అన్న భయం నాకు ఎక్కువైపోయింది. అందుకే తెగించి లెటర్ రాసేసాను. మొదటి నుంచి నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నీ గర్ల్ ఫ్రెండ్ కావాలి అని కాలేజ్లో కాయిగాడు చెప్పినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అన్నయ్య మన సర్కిల్లో నీకు తప్ప అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని. గర్ల్ ఫ్రెండ్ లేకుంటే మంచితనం అనుకోరనే, ఏదో ప్రాబ్లం ఉందనుకుంటా. కాబట్టి అర్జెంట్గా వెళ్ళేదని అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళు.
గర్ల్ ఫ్రెండ్ కావాలని నువ్వు మొదటిసారి అమ్మాయికి లెటర్ రాసినప్పుడు నేను శ్వేతతో పాటు కంబైన్ స్టడీ చేస్తూ అక్కడే ఉన్నాను. నాకు నిద్ర వస్తుంది సంజ, నేను పడుకుంటాను. నువ్వు రాసి చిచ్చి పారేసిన లెటర్లన్నీ నేను పదిలంగా దాచుకున్నాను. నువ్వు గర్ల్ ఫ్రెండ్ కోసం లెటర్ రాసి తన్ని కలుద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో రకంగా నువ్వు లేట్ అయ్యేలా చేసింది నేనే. నేను ఆకాశ సీతమ్మను. మగాళ్ళైతే ఆకాశరామన్న, ఆడోళ్ళైతే ఆకాశ సీతమ్మ. అదంతే, డీటెయిల్స్ అడకు. ముందు నేను చెప్పేది కేర్ఫుల్ గా విను. ఆ ఎస్ఐ గారి కూతురికి లవ్ లెటర్ రాసి నిన్ను బుక్ చేసింది ఎవరో తెలుసా? ఆ సీనుగాడు. ఒరే, ఆ సీనుగాడికి గర్ల్ ఫ్రెండ్ కావాలని సలహా ఇచ్చింది నువ్వు, కానీ అది నిన్నే బుక్ చేసేసాడు చూసావా? నీకే గనక బీపీ, షుగరు, చికెన్ గున్యా, ఎయిడ్స్ ఇవేం లేకపోతే, నీకే గనక దమ్ముంటే ఆ సీనుగాడికి గర్ల్ ఫ్రెండ్ దొరకకుండా చూడరా, అప్పుడు చెప్తా. కాయగాడిని రెచ్చగొట్టి నీకంటే ముందు వాడు అక్కడికి వెళ్ళేలా చేసింది కూడా నేనే. ఈ రోజు ఓహో, నువ్వు నేను రాజస్థాన్ 30 మార్క్స్ వస్తున్నావా? అబ్బా, ఇంకోసారి కరెక్ట్ చెప్తా. గోల్డెన్ విజిల్స్ ఆర్ నాట్ రిపీటెడ్. వీడు భూముల్లో ఎండుగడ్డి మొలిచినట్టు ఆ గడ్డాలేంట్రా, నీట్ గా ఉండాలి. దేనికైనా పర్ఫెక్షన్ అవసరం. సీను, నాది కూడా ఆల్ ది బెస్ట్. ముందు మీరు పెర్ఫెక్ట్ గా గడ్డం గీయండి. నీకా? బాగుండదు. ప్రిన్స్ బాబా, పాలు బాబా, ప్రిన్స్ బాబా. ఎంగేజ్మెంట్ అంటే ఇలా ఉండాలి. మీ నాన్న ఉన్నాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది. హలో, మీరు మా గెస్ట్లు, లోపలికి వెళ్ళి ఫంక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వండి. ఫంక్షన్ కంటే పర్ఫెక్షన్ ముఖ్యమయ్యా. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. వీడి గొంతు ఎక్కడో విన్నట్టుంది. వీడు రాంగ్ నంబర్ గాడే. వీడే రాంగ్ నంబర్ గాడు. రేయ్, నీతో మంచిగా ఉంటేనే ముంచేస్తాను రా. నిన్ను ముంచటం కోసమే మంచిగా ఉంటాను రా. భయ్యా 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 భయ్యా, సరిగ్గా ఇన్వాల్వ్ అవరా భయ్యా. భయ్యా, ఒంటరిగా ఇన్వాల్వ్ అయ్యావే భయ్యా. లగ్న పత్రిక ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయో లేదో చెక్ చేయడానికి ముందే వచ్చాను. అయితే నిన్ను గౌరవించుకునే అదృష్టం నాకు కలిగించు. ఓకే, ఏం కావాలి? బోర్నవిటా, బూస్ట్, కోకో కోలా, పెప్సీ ఉండదుగా? పెప్సీ ఉన్నదిగా. రైట్ చాయిస్ యూ భయ్యా. పరో భయ్యా, ఆ స్విమ్మింగ్ పూల్ చూడు ఎంత అందంగా ఉందో. చూడు చూడు భయ్యా. నువ్వు అయిపోయావు పరో. చాలా బాగుంది. వెనక నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెనకాల అలలు చూడు ఎలా కదులుతున్నాయో. అవునవును, చూడు భయ్యా, చూడు. అలలు కదులుతూ కదులుతూ భలేగా మారాయి. అదిగో అటు చూడు, రంగురంగుల టైర్లు ఎంత బాగున్నాయో చూడు భయ్యా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు భలే కదులుతున్నాయి. ఆ నీటి పరుపు చూడు ఎంత అందంగా ఉందో. ఎక్కడా? అక్కడా. మార్చకుండా వీళ్ళు దెబ్బతీస్తాను చూడు. మార్చారు. అంతకు ముందు వేరే పరుపు ఉండేది అక్కడ. భయ్యా, ఆ నీళ్ల మీద బంతులు చూడు ఎలా కదలబోతున్నాయో. కదలబోతున్నాయా? చూడు. విచిత్రం భయ్యా, బహు విచిత్రం భయ్యా. భయ్యా, మనం ఒక్కొక్కసారి తెలుసుండి కూడా గోతులో పడతాం కదా. నేను ముదురును భయ్యా, స్విమ్మింగ్ పూల్ లో కూడా పడను. భయ్యా మహామేధావి. కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. చీర్స్. చీర్స్. భయ్యా, మనిద్దరం దీంట్లో దిగి స్నానం చేద్దామా? అప్పుడే కళ్ళు తిరుగుతున్నాయా? ఇవి చూస్తే నీకే కళ్ళు తిరుగుతాయి. ఇదేంటి? మా ఇంటి బాత్రూమ్ తాళం చేతులు. ఇదేం సరదా? మోసం. కడుపులో టెలిఫోన్ తీగలు కదులుతున్నాయా? ఎక్స్చేంజ్ కదిలిపోతుంది. ఇవ్వనరా, రాంగ్ నెంబర్ ఇవ్వను. గ్రౌండ్ ఫ్లోర్ కొలాప్స్. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్స్. ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య,
హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ కి రావడం లేదేంటి? ఓయ్ అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్యా. ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? లేడే చూడండి, బుజ్జి గుండు కదా, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండు గీయించుకున్నప్పుడు చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతాను. Rascal. ఏంటి బాలు ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోళ? మన శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మ, పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని, నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను, రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి? చాలా అందంగా ఉన్నాడు. నేను చెప్తాను. ఇది మా పెద్దనే ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏంట్రా? అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించినప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవుతాను, మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్ట మాత్రం తీయొద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టేంటి? సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టు మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద, నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా, అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకోరా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ లోంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ లోంచి బయటకు పోయింది. బాలు, నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలో నదికి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు?